పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ హన్నూను టీడీపీ గూండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైఎస్ఆర్సీపీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హన్నూను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల్లో రెడ్ బుక్ రాజ్యాంగ అమల్లో అవుతుందని అనడానికి ఈ దాడే నిదర్శనమని అన్నారు. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇప్పుడు భౌతికంగా దాడులు కూడా చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అతని కుమారుడే వాళ్ళ అనుచరులుగా ఉండే గూండాలతో దాడి చేయించారని ఆరోపించారు. వైసీపీ గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే వారి లిస్ట్ తయారు చేసి దాడులు చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా లిస్టు తయారు చేసి దాడులకు పాల్పడినా వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈరోజు అనగా 20వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో హన్ను అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నర్సరావుపేట పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు ఇతని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు కార్యకర్తలు సుమారు 6 నుంచి 10 మంది దాకా దాడి చేసి తల మీద తీవ్ర గాయం, 7 కుట్లు పడ్డాయి. చెయ్యి ఇక్కడ కుడి చెయ్యి, కుడి మోచేయి, కుడి భుజం దగ్గర కూడా గట్టి దెబ్బలు తగిలి గాయపరచడం జరిగింది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా సరే కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే మేము వాడి బెయిల్ తీసుకొని బయటకు వచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు కేసులు కూడా పక్కన పెట్టి భౌతిక దాడులు చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు. పోస్టులు పెట్టే వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం చేయాలి. వీళ్ళకి ఎటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టకూడదు, వీళ్ళని భయాందోళనకు గురి చేయాలని చెప్పి ఒక నేపథ్యంలో నర్సరావుపేట స్థానిక శాసనసభ్యులు ఆయన కుమారుడు కలిపి వీళ్ళందరికీ పథకం ప్రకారం వీళ్ళందరి మీద కూడా వీళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఒక లిస్టు తయారు చేసుకొని స్పెసిఫిక్ గా ఒక లిస్టు తయారు చేసుకొని దీన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ కుర్రవాడు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని అతన్ని ఫాలో అయ్యి వాళ్ళ ఇల్లు 24వ వార్డులో ఉంటే అక్కడ మన లింగంగుంట దాకా కూడా ఫాలో అయ్యి అక్కడ దాడి చేసి గాయపరిచే కార్యక్రమం చేయటం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది. మేము లిస్టులు తయారు చేస్తాం. ఈరోజు ఎవరెవరు పాల్గొన్నారో ఈ దాడిలో క్లియర్ గా మాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి అంతకుముందు ఏమి గ్రౌండ్ వర్క్ జరిగిందో కూడా మాకు తెలుసు. ఈ విధంగా ఈరోజు దాడులు చేసే కార్యక్రమం చేస్తే మా మీద సోషల్ మీడియా ఎంతమంది పోస్టులు పెట్టారు, మా మీద ఎన్ని పోస్టులు పెట్టారు, ఎంత ఘోరంగా పెట్టారు. మేము ఎవరి మీద దాడి చేయలేదే. అధికారం 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎన్నో అసభ్యకరమైన మాటలు, పోస్టులు ఇవన్నీ పెట్టారు. అయినా మేము ఎప్పుడు దాడి చేయలేదు. వాళ్ళైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. కానీ ఈ విధంగా భౌతిక దాడులు చేసి వాళ్ళని గాయపరిచి ఈ విధంగా చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఇదిగో ఈ వెహికల్ కూడా ఏదైతే ఈ వెహికల్ ఉందో క్లియర్ గా తెలుగుదేశం పార్టీ సింబల్. ఈ వెహికల్ నడిపే అతను ఉన్నాడు ఈ స్పాట్ లో, ఈ వెహికల్ ఉంది. దీని వెనక ఎవరున్నారో చూడండి, స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు ఈ బండి మీద. ఏదైనా డ్రైవ్ చేస్తుంటే స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు ఈ బండి మీద. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటది? ఈ కురవాడు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరిగినా దాడి చేయాలి, వాళ్ళని కొట్టాలి. ఆఖరికి తిరణాలకు వెళితే తిరణాల్లో దాడి చేస్తారు, బయట దాడి చేస్తారు. ఇది అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక టీ సెంటర్ లో దాదాపు 24 గంటలు తెరిచే ఉంటది. దానికి ఎప్పుడు క్లోజింగ్ టైం ఉండదు. దానిలో దాదాపు 30-40 మంది గంజాయి సేకరించి బ్యాచ్ని రెడీ చేసుకొని ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భౌతిక దాడులు చేయాలి, వాళ్ళని గాయపరచాలని ఒక నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటే కోరుతున్నాను, పోలీసు వాళ్ళు దయచేసి హింస లేకుండా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఇలాంటివి అరికట్టాలి. ఖచ్చితంగా ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫోన్లో కూడా నేను ఆయనకి చెప్పడం జరిగింది. దయచేసి క్రైమ్ లేకుండా గంజాయి లేకుండా ఉండాలంటే ఇలాంటి టీ స్టాల్స్ ఫిక్స్డ్ టైమింగ్స్ ప్రకారం క్లోజ్ చేయాలి. ఓవర్ నైట్ ఉండాలి, అర్ధరాత్రి కూడా ఉండాలి. 24 గంటలు నడిపే టీ స్టాల్స్ ఇక్కడే ఈరోజు గంజాయి దొరుకుతా ఉంది. ఇక్కడి నుంచే గంజాయి బ్యాచ్ తయారై ఈ విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తా ఉంది. సో ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లానే ఈ కేసులో ఎవరైతే దాడికి
ఉపక్రమించారో వాళ్ళ మీద 307 కేసు పెట్టాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లానే మా హన్నుకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటన చూసి ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళకి 70mm సినిమా చూపిద్దాం. 70mm సినిమా ఖచ్చితంగా చూపించే కార్యక్రమం ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టం. ఖచ్చితంగా ఇదే చెప్తా ఉన్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఖచ్చితంగా మనం అందరం కూడా అన్ను వెనక నిలబడి ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళని శిక్షించే వరకు కూడా పోరాటం చేద్దాం. దానికి అవసరమైతే ఎస్పీ గారిని కలుద్దాం, అవసరమైతే పై వాళ్ళని కూడా కలిసి దీని మీద కోర్టులో కూడా ఏదైనా అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేసే కార్యక్రమం కూడా చేసి దీని మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.